నమస్కారం, నేను మీ చందు. రైల్వేలో కొలువుల మేళ కేవలం 10వ తరగతి ఐటీఐ డిప్లొమా పూర్తయిందా? మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ ప్రకటన మీకోసమే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇట్లున్నాయి. మొత్తం ఖాళీలు 5,696. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 5,696 పోస్టులు అసిస్టెంట్ లోకో పైలట్. కేటగిరీ వారీగా పోస్టులు జనరల్ అయితే 2,499, ఎస్సీ 804, ఎస్టీ 482, ఓబీసీ 1351, ఈడబ్ల్యూఎస్ 560, ఎక్స్ సర్వీస్ మెన్లకి 572. పే స్కేల్ ఎంత ఉంటుందంటే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇకపోతే క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10th లేకపోతే మెట్రికులేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు 2024 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎంపిక విధానం 21 ఆర్ఆర్బీలో ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదటి స్టేజ్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ 1, రెండో స్టేజ్ CBT 2 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. CBT 1లో ఇది కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీని ద్వారా అభ్యర్థులను CBT 2కు ఎంపిక చేస్తారు. CBT 1 స్కోరు మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. మొత్తం ప్రశ్నలు 75, మార్కులు 75. ప్రతి ప్రశ్నకు 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆన్సర్లు పెట్టాల్సి ఉంటుంది. అయితే మనకి ఏమేమి వస్తాయో అవి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అన్ని పెడతా పోవాలంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్క్స్ కోత విధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి. పరీక్ష కాల వ్యవధి 60 minutes. CBT 2కి వచ్చేసరికి CBT 1లో వచ్చిన స్కోర్ను నార్మలైజేషన్ చేసి కమ్యూనిటీ వైజ్గా CBT 2కు పంపిస్తారు. ఖాళీల సంఖ్యను బట్టి 1:15 నిష్పత్తిలో CBT 2కు ఎంపిక చేస్తారు. దీనిలో 2 పార్టులు ఉంటాయి. పార్ట్ A, B. పరీక్ష కాల వ్యవధి 2.5 గంటలు. మొత్తం ప్రశ్నలు 175. పార్ట్ ఏలో 100 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన సమయం 90 నిమిషాలు, అంటే గంటన్నర. పార్ట్ బిలో 75 ప్రశ్నలు ఉంటాయి. దీనికి కేటాయించిన సమయం 60 నిమిషాలు. పార్ట్ బి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ పరీక్ష మాత్రమే. సంబంధిత ట్రేడుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఏలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CBAT. CBT 2 స్కోర్తో పోస్టుల సంఖ్యకు 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను CBATకి ఎంపిక చేస్తారు. దీనిలో విజన్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతోపాటు బ్యాటరీ టెస్ట్, సెక్షన్ ఆఫ్ CBAT వేరువేరుగా అర్హత సాధించాలి. నోట్ ఇచ్చారు. CBAT పరీక్షకు 70%, CBT 2 పరీక్షకు 30% వెయిటేజ్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అభ్యర్థులను పిలుస్తారు. దరఖాస్తులు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ February 19. దరఖాస్తు సవరణలు ఏదన్నా కరెక్షన్స్ ఉంటే మనం February 20 నుంచి 29 వరకు సెట్ చేసుకోవాలి. ఇది వెబ్సైట్ indianrailways.gov.in. ఇకపోతే ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే సికింద్రాబాద్కి వచ్చేసరికి మనకు 758 ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీస్కి ప్రాబ్లం ఉంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సంతోషంగా మనము లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కష్టపడుతుందండి, అప్లై చేసుకోండి, కొలువు సంపాదించుకోండి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.